సాధికారిత దిశగా తీసుకెళ్తే అది బాగుంటుందేమో నాకు అనిపిస్తుంది. సార్ జేపీ గారు, ఇప్పుడు ఒకటి ఎట్లా ఇవ్వచ్చు రాష్ట్ర ప్రభుత్వం, ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వము లేదా పొలిటికల్ పార్టీస్ అన్ని అసెంబ్లీలోనేమో ఇక్కడ యాక్సెప్ట్ చేసాయి, పార్లమెంట్కి వచ్చేసరికి కేంద్రంలో 9వ షెడ్యూల్లో చేర్చాలి. దీనికి ఏమైనా మార్గం ఉందా? ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ వాళ్ళు 42% ఇవ్వాలంటే మార్గం ఉందా, లేదా సాధ్యం కాదా? ఇది ఇవ్వడం సాధ్యం కాదా? భరత్ గారు, రాజకీయాల్లో సర్పంచ్ స్థానం వాళ్ళ దగ్గర నుంచి ప్రధానమంత్రి దాకా ప్రతి ఒక్కడికి ఏది సాధ్యమో ఏది కాదో తెలుసు. ఓకే, మనం మాట్లాడుకున్న విషయాలు ఏది రహస్యం కాదు. ఈ దేశంలో అందరికీ తెలుసు. తెలంగాణ ప్రభుత్వం తెలియక చేలా, ఇది జరుగుతుందని చేలా, ప్రజల్ని మభ్యపెట్టొచ్చని చేశారు. ఏ పార్టీ అని అదే పనిచేస్తుంది. రెండోది, బీసీలు అంటే ఎవరు? మీకు జాట్లు బీసీలు అయితే, గుజరాత్ లో పటేల్స్ బీసీలు అయితే, కర్ణాటకలో లింగాయత్స్ ఓకలుగా బీసీలు అయితే, రేపొద్దు ఆంధ్రప్రదేశ్ లో రెడ్డి, కమ్మ, వెలమ, రాజు అందరినీ బీసీలు చేస్తే ఏమిటి? తెలంగాణలో, తమిళనాడులో ప్రతి కులం బీసీలే. ఇది మనం రాజకీయంగా నిజంగా అణగారిన వర్గాలు, వివక్ష గురైన వర్గాలకు చేయాలని కాదు, ఏదో రకంగా ఎన్నికల్లో ఓట్లు రావాలి, ఆ పేరు పెట్టాలా. ఓకే, అంటే మన దగ్గర కూడా నిజంగా వివక్ష గురైనటువంటి బీసీలకు న్యాయం జరగట్లా. కనీసం సబ్ క్లాసిఫికేషన్ ఉన్న చోట కొంతమేర జరుగుతుంది. ఉత్తరాదిన సబ్ క్లాసిఫికేషన్ కూడా నాకు అర్థమైనంత వరకు. కాబట్టి బీసీలను వాడుతున్నాం తప్ప నిజంగా అణగారిన వర్గాలు, తరతరాలుగా వివక్ష గురైన వర్గాలకు మనం న్యాయం చేయట్లా. నేషనల్ ఓబీసీ లిస్ట్ లో సబ్ క్లాసిఫికేషన్ లేదు, బట్ రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాలు అసలు ఏ రకంగా లింగాయత్స్ ఓకలిగా వెనకబట్టి దొరుకుతారు చెప్పండి నాకు ఒకసారి. కర్ణాటక పటేల్స్ ఎలా అవుతారు చెప్పండి నాకు, జాట్లు ఎలా అవుతారు చెప్పండి. అసలు ఏ మాత్రం మనకి దేశంలో సమాజం పట్ల అవగాహన ఉన్నా సరే ఎలా అవుతారు? అంటే ఇది ఒక రాజకీయంగా దీన్ని వాడుకోవడం తప్ప దీనిలో అణగారిన వర్గాల సంక్షేమం కాదు ప్రధాన పాత్ర వహిస్తున్నది. నిజాయితీ గమనించాలి. రెండోది, నిజంగా ఈ వర్గాలకు న్యాయం జరగాలంటే ప్రపంచంలో అన్ని దేశాల్లో సామాజిక న్యాయం ఎట్లా వచ్చింది? మంచి ప్రమాణాల విద్య, ఏ తల్లి గర్భాన పుట్టినా కూడా, ఏ కులంలో ఏ కుటుంబంలో పుట్టినా కూడా, డబ్బుతో నిమిత్తం లేకుండా, గ్రామం పట్ల నిమిత్తం లేకుండా, ఆడమగ నిమిత్తం లేకుండా బ్రహ్మాండంగా అందించారు. పరమ చండాలంగా విద్య ఉన్న దేశం భారతదేశం. అట్టడుగులో విద్య ఉన్న దేశం భారతదేశం. ఒక్కళ్ళు మాట్లాడుతున్నారా? బీసీల పిల్లలకి, ఎస్సీల పిల్లలకి ఏ కుటుంబంలో పుట్టినా ఐఏఎస్ ఆఫీసర్ల కొడుకులు కూతురులతో సమానంగా మంచి విద్య ఏర్పాటులో జరుగుతుందని చెప్పండి చూసారుతో. టీచర్లు రిక్రూట్ చేస్తాము, ఉద్యోగాలు ఇస్తాము, కోట్లు కేటాయిస్తాము, బిల్డింగ్లు కడతామని చెప్తాడు తప్పే. అరే, 10వ తరగతి జరిగిన తర్వాత రాత్రి 9 గంటలకు పడుకుని పొద్దున 5 గంటలకు లేచావా, ఎన్ని గంటలకు పడుకున్నావంటే 180 మంది చెప్పలేకపోతున్నారు 16 ఏళ్ల వయసులో. అది చేయకుండా ఎక్కడండి ఎంపవర్మెంట్? మీరేం మాట్లాడుతున్నారు? ఎవరిని మోసం చేస్తున్నారు? నిజంగా ఈ దేశంలో కుల వ్యవస్థ పోవాలని కోరుకుందా వీళ్ళకి? కులం జాడ్యం పట్టుకుని కులాలు అట్లాగా ఉండాలని బానిసలుగా ఉండాలనుకుంటున్నాం మనం. రాజకీయంగా ఓట్లు ఉన్నాయి కాబట్టి మభ్య పెట్టాలనుకుంటున్నామా? నిజాయితీగా మాట్లాడుకుందాం. కాబట్టి మనం వీళ్ళ చర్చల్లోకి, వీళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ మనం డిస్కషన్ చేయాలి. తెలుగు రాష్ట్రాల్లో కూడా కొంతమంది మాట్లాడడం మొదలెడదాం. ప్రభుత్వం ఏం చేస్తుంది, నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తుంది, వాడు ఏం చేస్తాడో నీకెందుకు నాకెందుకు, దేశానికి ఏమవుతుందో ఆలోచిద్దాం మనం. తెలుగు రాష్ట్రాల్లో కూడా మీరు మరి అట్లా ఎలిజిబుల్ లేని క్యాస్ట్ ఉన్నాయంటారా బ్యాక్వర్డ్ క్యాస్ట్ లిస్ట్ లో? కొంతమేరకు నాకు అర్థమైనంత వరకు కొంచెం సంయమనాన్ని పాటిస్తున్న రాష్ట్రం తెలుగు రాష్ట్రం. కొంత ఉద్యమాలు చేస్తున్నా కూడా ఇక్కడ కొంచెం బలంగా ఉన్న వర్గాలు అనుకున్న వాళ్ళు కోరడంలా. నేను ఆ మేరకన్నా వాళ్ళు అభినందిస్తున్నాను. ఆంగ్లో ఇండియన్స్ కి ఫ్రాంక్ యాంటనీ చాలా కాలం పార్లమెంట్ లో ఎంపీ. ఆయన ఒక్కడన్నాడు, ఆయనకు రిజర్వేషన్ ఇస్తా అంటే మాకు వద్దంటే రిజర్వేషన్లు ఉన్నాడు. సంయమనం కావాలి, ఆత్మగౌరవం కావాలి. నిజంగా అణగారిన వర్గాలకు అందాలి కానీ ఫలితాలు అవన్నీ నేను కొట్టాలనుకుంటే ఎట్లాగా? ఆ వచ్చే రిజర్వేషన్ ఐఏఎస్ ఆఫీసర్ కొడుక్కో, కోటీశ్వరుడు కూతురుకో, పెద్ద డాక్టర్ కుటుంబానికో, ఎమ్మెల్యే కుటుంబానికి ఇస్తే ఎంతకంటే అన్యాయం ఉందో ఆ పేరు చెప్పి. కానీ ఆ బార్ లేదు కదా ఇప్పుడు ఆ బార్ లేదు కదా. రిజర్వేషన్స్ ఐఏఎస్ ల కొడుకులు లేకపోతే ఎంపీల కొడుకులకు లేదు. పొలిటికల్ రిజర్వేషన్స్ ఉదాహరణ నిజంగా అణగారిన వర్గాలకి మాకు కావాలంటే సబ్ క్లాసిఫికేషన్ అంతా కూడా పెట్టారు. నిజంగా అణగారిన వర్గాలకి న్యాయం జరగాలంటే మరి వివిధ వర్గాల్లో మళ్ళీ వ్యత్యాసం ఉన్నప్పుడు మనం వెంటనే సంతోషంగా ఆమోదించామా? లేదు. ఇదంతా నాకు లాభం ఏంటి, నా కుటుంబానికి లాభం ఏంటి తప్ప నా దేశానికి, నా వర్గానికి అన్న ఆలోచన లేదు. కేవలం వర్గాన్ని నిచ్చెన మెట్లుగా వాడుతున్నారు.
ఈ దేశ ప్రజలను మోసం అంటే చేస్తున్నారు. సబ్ క్లాసిఫికేషన్ పిల్లలు బేతలుగా కొనసాగుతున్నారు. వాళ్ళలో నిరాశ పెరిగిపోతుంది. నిజంగా చాలా తెలివి కావాలా. అటు రిజర్వేషన్ పొందే వర్గాలకి న్యాయం జరగట్లా, పొందని వాళ్ళు అన్యాయం పోతున్నారు. ఎంత గడుస్తున్నాం అండి ఇది? అంటే డ్రామా అండి ఈ దేశంలో జరుగుతుంది. మోస్ట్ బ్యాక్వర్డ్ ఏం చేయాలి అది చేయకుండా? మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కి ఏమైనా స్పెసిఫిక్ గా చేయాల్సిన అవసరం ఉందా ఆంధ్రప్రదేశ్? మన రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఏబిసిడి వర్గీకరణ కొంతమేరకైనా శాస్త్రీయమైనటువంటి దాన్ని మరింత శాస్త్రీయంగా చేర్చు. కానీ 100 కులాలు కనీసం 130 కులాలు బీసీ జాబితాలో ఉంటే 100 కులాలు కనీసం సర్పంచ్ గాని కూడా పరిస్థితి ఉంది. 100 కులాలు ఎమ్మెల్యేలు వదిలేయండి, సర్పంచ్ కూడా కాలేదు. ఇవన్నీ ఉంటాయి. అలాగే మీరు కూడా ధర్మం కదా మాట్లాడటం. ప్రతి చిన్న కులానికి ఉప కులానికి గ్యారంటీకి పదవులు వస్తాయని ఎవరు చెప్పలేరు. మరి అంత సెగ్మెంట్ చేయకూడదు సొసైటీని. బ్రాడ్ గా కొంత విచక్షణ ఉండాలి, కొంత నిజంగా అణగారిన వర్గాలకు ఇవ్వాలి, నిజమైన అధికారాన్ని ఇవ్వాలి. అరే ఉత్సవ విగ్రహాలు కూర్చోబెట్టడానికి వాడు కారు దుమ్ములేపుకుంటే మనందరూ నుంచోవడం కోసం చెప్పిన అధికారం అంతా. అరే క్యాబినెట్ లో మంత్రులకు దిక్కులేదు, ఏ కులమైనా కూడా ముఖ్యమంత్రి తప్ప. ఒకప్పుడు క్యాబినెట్ ఉండేది, ఇప్పుడు క్యాబినెట్ ఉందా? నిజాయితీగా మాట్లాడదాం మనం. క్యాబినెట్ వ్యవస్థ ఉందా ఇవాళ? ఎక్కడ చెప్పండి నాకు. ఏం మాట్లాడుతున్నాం మనం? అధికారంతో ఒక మనిషి చేతుల్లో పెట్టి మీరు మాట్లాడుతున్నారు పెద్ద రిజర్వేషన్లు అధిక సాధికారతని. అంటే కారు ఇవ్వటం, ఫోన్ ఇవ్వటం, ఫ్యూన్ ఇవ్వటం, లైట్ ఇవ్వటమా అధికారం అంటే? ఏంటండి ఇది? ఎవరిని మోసం చేయడం కోసం ఇది? కొంచెం కొద్దిగా మనసు మాట్లాడుతుంది. అబద్ధాలు వద్దు. రోజు జీవితం అంతా అబద్ధాలు. ఒక్క జీవితం ఉంది, ఎంతకాలం బతుకుతాం? ఎంతకాలం అధికారులు సత్యదాకా అధికారులు ఉంటారా? ఒక్కసారి నిజం మాట్లాడదాం. నేను చెప్తున్నా, ఏ మంత్రికి అధికారం ఉందండి చెప్పండి. నా శాఖలో నాకు పట్టు ఉన్నది, నేను చెప్పింది జరుగుతుంది, విధానాలు నిర్ణయిస్తాను. ఒక్క మంత్రిని చెప్పాలంటే ఛాలెంజ్ చేస్తున్నాను నేను. ఏ పార్టీ ఉన్న అధికారంలో? ఏం అధికారం? కొంత ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో లేదా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ లో ఫిర్యాదు చేసుకోవడానికి అధికారం ఉంది. నిజమైన అధికారం ఉందా చెప్పండి నాకు. ఏ పార్టీ ఉన్నా సరే ఈ పార్టీ ఆ పార్టీ నిందించడం. కాంగ్రెస్ బాగా తిట్టుకోవచ్చు, తేలిక వాళ్ళు విమర్శించుకోవచ్చు. అంటే ముఖ్యమంత్రులు తప్ప మంత్రులకు అధికారాలు లేవు అంటే ఇవన్నీ లేకుండా రిజర్వేషన్స్ ఇచ్చిన ఈ రాష్ట్రమే కదా, అన్ని రాష్ట్రాల్లో అదే పరిస్థితి కాలక్రమేణా. మరి అధికారం లేకుండా ఎందుకు ఇన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు? మరి ఏం చెప్పమంటారు? ఈ దేశంలో ఈ జాడ్యానికి సమాధానం చెప్పంటారు. కర్ణాటకలో కొన్నేళ్ల క్రితం ఒక వెనకబడ్డ ప్రాంతంలో నేను బస్ చేశాను. సర్పంచ్ గారు వచ్చాడు. ఆయన బీసీ రిజర్వేషన్ కాబట్టి ఆయన ఎన్నికైనాడు. చాలా వెనకబడ్డ ప్రాంతం. కొడుకు ఏదో అవసరం ఉందని ₹1,00,000 డబ్బులు కావాలన్నాడు. ఏదో కొడుకు సెటిల్ కావాలని చెప్పి. సరే ఏదో సాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. అడిగాను, ఏమంటే మొన్న మధ్య మీరు ఎన్నికయ్యారు, పంచాయతీ ఎన్నికల్లో ఎంత ఖర్చు పెట్టారు? ఇది చాలా వెనకబడ్డ గ్రామం, ఏం చేశారు? 10 లక్షలు ఖర్చు అయింది సార్ అన్నారు. మరి అబ్బాయికి డబ్బులు కావాలంటే కష్టపడుతున్నారు, ఇక్కడ తినడానికి కూడా డబ్బులు లేవు, తినడం మంచిదే కదా పక్కన పెడదాము, ఎందుకు ఖర్చు పెట్టారంటే బ్రహ్మాండమైన సమాధానం ఇచ్చాడు. నెత్తి మీద 2 చేతులు పెట్టి ఉన్మాదం సార్ ఉన్మాదం అన్నాడు. కర్ణాటకలో పిచ్చి అన్న పదాన్ని ఉన్మాద సంస్కృత పదాన్ని ఊత పదంగా వాడుక పదంగా వాడతారు. అది సరైనటువంటి ఈ పదవుల్లో ఏదో ఉందన్న ఆశ తప్ప ఎమ్మెల్యే దగ్గర ఎమ్మెల్యేకి 30 కోట్లు ప్రపంచంలో నిరుపేద దేశంలో రాష్ట్ర స్థాయిలో బోడి ఎమ్మెల్యే పదవికి ఏం ఆహ్వానించామని నేను ఆ పదవి చేశాను. 25-30 కోట్లు ఖర్చు పెట్టి 25-30 ఏం మాట్లాడుతున్నా 50 కోట్లు అవుతుందని చెప్తున్నారు. ఇది సాధ్యం? దీనికి సమాధానం ఏం చెప్పాను నేను? ఉన్మాదం తప్ప, వ్యవస్థలో ఉన్న వికృత ధోరణులు తప్ప. ఈ దేశంలో ఏదో పదవి ఉంటే కొంపమని ఏదో అద్భుతం జరుగుతుందని చెప్పిన పిచ్చులు అందరూ పడిపోయినారు. దాని నుంచి బయటపడాలి. ఇప్పుడు నిజంగా సమాజం కోసం పదవి కానీ వ్యక్తి కోసం పదవి కాదు. ఇప్పుడు త్యాగాలు చేసే పదవి కానీ దోచుకోవడానికి పదవి కాదు. అధికారం హంగులు అనుభవించడానికి పదవి కాదు. అసలు ఆ కాన్సెప్టే పోయింది. అక్కడి నుంచి వచ్చిన సమస్యలు. అదే పదవుల్లో ఇంత గందరగోళం ఏంటండి? ఎవడో ఒక ఆయన ఎమ్మెల్యే పదవి పోటీ చేస్తూ గత ఎన్నికల్లో ఓడిపోయి ఈసారి ఓడిపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించారట. జనం ఓటేసి గెలిపించారట. ఎంత విచిత్రంగా ఉందండి ఇది. ఇది పరిపాలన, ఇది ప్రజాస్వామ్యం, ఇది రాజకీయమా, ఇది రాజ్యాంగమా? ఎవరిని మోసం చేసుకుంటున్నాం మనం? కొంచెం ఈ చెత్త నుంచి బయటపడండి, ఈ పేపర్ హెడ్లైన్స్ నుంచి బయటపడండి. స్థానిక ఎన్నికలకు సమరం ఎందుకు? సమరం వాడైతే ఉరపడిచ్చేది ఏంటి? అక్కడ ఏం అధికారం ఉందో నేను చాలా ఫ్రాంక్ గా మాట్లాడుతున్నాను. చాలా నిదానంగా ఉండే నాకు కూడా ఆగ్రహం వస్తుంది. జనాన్ని ఇంత బేవకూఫులు చేస్తున్నారు. ఎక్కడో చోట సంయమనంగా, ఎక్కడో నిజాయితీ కావాలి మాట్లాడాలి. అన్ని పచ్చబద్ధాలన్నా పొద్దున్న లేచిన దగ్గర నుంచి మీకు అదన్న మొహం చూసుకోండి ఒకసారి.